గత 1.5 hours నుంచి కూర్చొని వింటున్నాం. యాక్చువల్లీ వీ కుడ్ ఫీల్ ద పెయిన్. యాక్చువల్లీ మీరు చెప్పే ప్రజెంటేషన్లో మీరు మా పిల్లల పట్ల మీరు చూపిస్తున్న పెయిన్ ఎక్కువ కనపడింది మాకు. అది నిజంగా అప్రిషియబుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఏ మేనేజ్మెంట్ కూడా, ఎందుకంటే ఐఎమ్ ఆల్సో ఇన్ ది టీచింగ్ ఫీల్డ్, ఐ నో ది పల్స్ ఆఫ్ ది మేనేజ్మెంట్. వాళ్ళు కమర్షియల్గా ఆలోచిస్తారు కానీ పిల్లల గురించి ఫస్ట్ ఆలోచించారు. సెకండ్ పాయింట్, మీరు ఒక 3 months నుంచి ఒక రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొని వచ్చారు అని చెప్పారు. దట్ వీ కుడ్ విట్నెస్ ఇన్ అవర్ డాటర్. చేంజెస్ అనేవి కనపడుతున్నాయి. అఫ్కోర్స్ మార్కులు కూడా తగ్గినాయి, మాకేమి అది పెద్ద ప్రాబ్లం కాదు. మీరు చెప్పిన పాయింట్ కూడా అక్కడ కనెక్ట్ అయ్యాం. ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళు ఫ్రెండ్సే వాళ్ళు ట్యూషన్కి వెళ్ళట్లేదు కానీ వాళ్ళు కమ్యూనికేట్ చేసుకోగలుగుతున్నారు. ఇక్కడ నేను గమనించిన ఒక చిన్న ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకుండే మైండ్ సెట్కి. అంటే ఫస్ట్ నేను జాయిన్ చేసేకి వచ్చినప్పుడు సార్ ఒక విషయం అడిగారు నన్ను. సార్, మా అమ్మాయి ఇంతకుముందు విద్యామందిరంలో చదివేది, అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటి అని అడిగితే అక్కడ చాలా లిబరల్గా ఉంటుంది సార్ అని అంటే ఇక్కడ ఉండకపోవచ్చేమో అని అన్నారు ఫస్ట్. తర్వాత ఏమన్నారు అంటే మేము ఈ మాట అక్కడ కూడా చెప్పారు, హోంవర్క్స్ మేము ఇవ్వము, ట్యూషన్స్ మేము పంపించము, మీరే చెప్పియాలని చెప్పి అన్నారు. బట్ ఇక్కడ నేను అబ్జర్వ్ చేస్తున్నా అంటే ఈ 3-4 months నుంచి నేను చూస్తుండేది ఏంటంటే దే ఆర్ నాట్ గెట్టింగ్ టైమ్, ఇనఫ్ టైం. ఇంటికి వచ్చే లోపల 5-5:30 అవుతుంది, ఏదో తినేస్తున్నారు, మళ్ళీ అప్ టు 9-9:30 వరకు కూడా దే ఆర్ ఆన్ ది వర్క్స్. అంటే ఒక రకంగా చెప్పాలి అంటే దే ఆర్ లూజింగ్ దేర్ చైల్డ్హుడ్ అనిపిస్తుంది ఒక రకంగా. అక్కడ ఏదో ఒక కొంచెం ఫోకస్ చేయమని రిక్వెస్ట్. ఏదైనా స్కూల్ వరకే పెట్టేసుకొని ఇంటికి వచ్చిన తర్వాత రివిజన్ వరకు పెట్టుకుంటే బాగానే ఉంటుంది కానీ మళ్ళీ వాళ్ళు దాని మీదే కూర్చొని అడుగుతున్నారు. నెక్స్ట్ ఇంకొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా, ఎస్పెషల్లీ లాంగ్వేజెస్ ఇలాంటివన్నీ ఉన్నాయి. అక్కడ మా దగ్గరకు వచ్చేసరికి వీఆర్ ఆల్సో అనేబుల్ టు ఆన్సర్ టు దట్. అంత ప్రాబ్లం ఉంది ఇక్కడ. వాళ్ళ అమ్మగారు మ్యాథ్స్, తర్వాత సైన్స్, వాళ్ళకి వచ్చే డౌట్స్ మాకు కూడా చెప్పే కుదరట్లేదు. అంటే 90% వాళ్ళు అక్కడ తీసుకోగలుగుతున్నారు క్లాస్ వరకు అనేది తెలుస్తుంది. రెండోది అడిగాను నేను, అట్లేమని ఉంటే టీచర్స్ని అడగచ్చు కదా అంటే టీచర్స్ అంతవరకు యాక్సెస్ ఇచ్చినారు. ఫస్ట్ ఐ షుడ్ థ్యాంక్ ఆల్ ది టీచర్స్ అండ్ ది క్లాస్ టీచర్స్ ఆల్సో. దే ఆర్ రియలీ ప్రొవైడింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. బట్ ఒక చిన్న హెసిటేషన్ ఉంటుంది కదా టీచర్స్తో మాట్లాడేది అనేది. అక్కడ మళ్ళీ ఐ విల్ కమ్ టు యూ. టీచర్స్ దగ్గర అయినా ప్రాబ్లం అయినప్పుడు నెక్స్ట్ వచ్చే ఒక వర్డ్ విల్ గో టు బిగ్ మేడం అంటారు వాళ్ళు. బిగ్ మేడం గారు అంత యాక్సెస్ ఇచ్చినందుకు కూడా వీ షుడ్ అప్రిషియేట్. ఎందుకంటే అంత మటుకు ఇవ్వాలి అంటే చాలా కష్టం. పిల్లలకి అంత మటుకు ఫ్రీడమ్ ఇచ్చారు నాకు, అది ఐ షుడ్ థ్యాంక్ టు యూ ఆల్సో. అండ్ థర్డ్, సార్ మీరు చెప్పారు కొన్ని మనకు సైన్స్ మ్యాథ్స్ అనే కాదు అదర్ సబ్జెక్ట్స్ మీద ఫోకస్ చేయాలనే విషయం మీరు చెప్పారు. ఇక్కడ నా సజెషన్ మాత్రమే. సో వాళ్ళకు సోషల్ స్టడీస్ మీద చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని నేను కూడా ఫీల్డ్లో ఉన్నా, నాకు కూడా తెలుసు. బట్ ద థింగ్ ఈజ్ మీరు 60% మీరు దాన్ని ఎక్కువ ఇతరేతర దీని మీద ఎక్కువ చెప్తాను అన్నారు కదా. థిరిటికల్గా కంటే కొద్దిగా ప్రాక్టికల్గా ఏదైనా చెప్పగలిగితే పిల్లలకి ఇంకా బెనిఫిట్ అవుతుందేమో నా ఉద్దేశం అంతే. ఎందుకంటే నేను మా పిల్లల్ని పీజీ స్టూడెంట్స్ని ఇదే కాన్సెప్టే ఫాలో అవుతాను. అక్కడ వాళ్ళకి కూడా వాళ్ళు ఇండస్ట్రియల్ టూర్స్కి దానికి దీనికి తీసుకెళ్తుంటారు. దాంతోపాటు మా పిల్లల్ని కూడా తీసుకొని వెళ్ళిపోతాను. ఈవెన్ ఒక్కొక్కసారి స్కూల్ ఎగరగొట్టినా పర్లేదు, ఒకరోజు వాళ్ళకి అది ఎక్స్పోజర్ ఇంపార్టెంట్ అని చెప్పి తీసుకెళ్తుంటాం వాళ్ళకి. సో ఇలాంటివి ఏమైనా అంటే అగ్రికల్చర్ కావచ్చు, చిన్న చిన్నవి ఒక్కొక్క హాఫ్ డే ఇక్కడ మన చుట్టూన ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది, బళ్ళారి ఇండస్ట్రియల్ ఎస్టేట్ ఉంది. హయ్యర్ క్లాసెస్కి 9th or 10th ఏదైనా వాళ్ళు పర్మిషన్ అడిగినా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా వీల్ అలౌ ద స్టూడెంట్స్ ఒక 1 hour అట్లా వాళ్ళ దగ్గరికైనా తీసుకెళ్తే ఇట్ విల్ బి బెనిఫిషియల్ ఫర్ దెమ్. ఎందుకంటే విజువల్ అనేది ఒక ప్రాక్టికల్ అనేది వాళ్ళకు ఇంకా ఎక్కువ హెల్ప్ అవుతుందని నా ఉద్దేశం సార్. సార్, సో యాక్చువల్గా ఇంతకుముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే వ్యవసాయాన్ని చూపించడం కోసం పిల్లలను పొలాలకు పిలుచుకొని వెళ్ళేవాళ్ళం. అది సట్లెస్ నదిలో, బియాస్ నదిలో పిల్లలు చనిపోయిన తర్వాత పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ డిఈఓ ఆఫీస్ పర్మిషన్ లేకుండా బయటకు తీసుకుపోవద్దు అని చెప్పారు. మొన్న ఏదో ఫీల్డ్ ట్రిప్కి లాస్ట్ ఇయర్ మేము ఏం చేసామంటే 10th class పిల్లల్ని లేపాక్షి తీసుకొని వెళ్ళాం. డిప్యూటీ డిఓ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది, పర్మిషన్ లేకుండా మీరు ఎందుకు వెళ్ళారు? సార్ లేపాక్షే కదా సార్ అంటే, మీరు పిల్లల్ని తీసుకుపోయేకి మీకు ఏ అధికారము లేదు, దానికి ఒక ప్రొసీజర్ ఉంది. పేరెంట్స్తో ఫస్ట్ మీరు పర్మిషన్ తీసుకోవాలా. అక్కడికి మేము పేరెంట్స్ అందరితోనూ పర్మిషన్ తీసుకున్నాం. దాన్ని మళ్ళీ డిఓ ఆఫీస్లో సబ్మిట్ చేసి దానికి పర్మిషన్ ఇచ్చిన తర్వాతనే మీరు పోవాలా చెప్పారు. అక్కడ లెటర్ ఇచ్చాం డిఓ ఆఫీస్కి.
వాళ్ళు ఇలా పర్మిషన్ ఇలా అంటే అసలు వాళ్ళు చూడకపోతే నేను ఎంఈఓ సార్ని అడిగా, సార్ చాలా రోజులైంది ఇచ్చి మేము మాకు పర్మిషన్ ఇవ్వలేదు, మరి రేపే పోవాలి కదా సార్ అంటే, మీరు పోండి నేను చెప్తాను అన్నాడు. పోయి వచ్చిన తర్వాత బళ్ళారికి ఏదో వాటర్ పార్క్ ఏదో ఉందంట, వాళ్ళే ఆర్గనైజ్ చేస్తున్నారు 700కి. అడిగితే నేను చెప్పా పంపించాం మేము,